హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్. మీ ప్రశ్నలకు డాక్టర్ యొక్క సమాధానం. డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో మెట్లు ఎక్కుతుంటే మోకాల్లో చాలా నొప్పిగా ఉంది. దీని గల కారణాలు ఏంటో చెప్పగలుగుతారు? మీకు 30 ఇయర్స్లోనే ఈ పెయిన్ స్టైర్ కేస్ క్లైంబింగ్ చేస్తుంటే మీకు పెయిన్ వస్తుంది అంటే ఇది కాండ్రోమలేషియా పెటల్లా అని ఒక కండిషన్ ఉంటుందండి. ఇది వెస్ట్రన్ పాపులేషన్లో చాలా కామన్గా ఉంటుంది. ఏం భయపడక్కర్లేదు. మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకుంటే మీకు తెలుస్తుంది. ఎక్స్రేలో కూడా మీకు క్లియర్గా తెలియకపోతే అది ఎంఆర్ఐ చేస్తే అది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. దానికి మీకు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని ఒక ఎక్సర్సైజ్ చెప్తాము. ఆ ఎక్సర్సైజెస్ తోటి మీకు క్లియర్గా మీకు మంచి రిలీఫ్ వస్తుంది. దానికి మంచి డ్రగ్స్ కూడా ఉన్నాయి. బోస్విలియా అనే కాంపోనెంట్స్, కొల్లాజెన్ పెప్టైడ్స్ ఇవి ఇస్తామన్నమాట. వాటితో మీకు రిలీఫ్ లేకపోతే ఆర్థోస్కోపిక్ ప్రొసీజర్ తోటి మీకు ఈ పెటల్లా వెనక భాగంలో షేవింగ్ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట. దాంతో మీకు రిలీఫ్ వస్తుంది. అందరికీ ఆర్థోస్కోపీ ప్రొసీజర్స్ అక్కర్లేదు. ఎక్కువగా క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, ఈ బోస్విలియా కాంపోనెంట్స్, కొల్లాజెన్ పెప్టైడ్స్ తోటి ఈజీగా మంచి రిలీఫ్ వస్తుంది. కానీ ఇలాంటి కాండ్రోమలేషియా పెటల్లా ఉన్న కండిషన్స్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్టేర్ కేస్ క్లైంబింగ్ అనేది అవాయిడ్ చేసుకోవటము, బెండింగ్ పోస్చర్స్ అంటే వంగి పనిచేయటం అనేది అవాయిడ్ చేసుకోవటము, కింద కూర్చోవటము అంటే సిట్టింగ్ ఆన్ ఫ్లోర్ లెవర్స్ అనేది అవాయిడ్ చేసుకోవటము చేయాలి. డాక్టర్ గారు, నేను స్పోర్ట్స్ పర్సన్ని. చాలా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను. ఈ మధ్య కాలంలో యాక్టివిటీ చాలా పెరిగింది. ఈ మధ్యలో సడన్గా జర్కీ మూవ్మెంట్స్ వచ్చాయి. డాక్టర్ గారిని సంప్రదిస్తే ఎంఆర్ఐ తీసుకోవాలని చెప్పారు. ఎంఆర్ఐ అవసరం అంటారా? స్పోర్ట్స్ ఆడేవాళ్ళు జాగ్రత్తగా మీరు స్పోర్ట్స్ షూ వేసుకోవాలి. దానిలో సిలికాన్ హీల్ ప్యాడ్స్ ఉండాలి. మీ స్పోర్ట్స్ గ్రౌండ్ అనేది చాలా సాఫ్ట్ గ్రౌండ్ ఉండాలి. అలాంటి గ్రౌండ్ లేనప్పుడు మీ స్పోర్ట్స్ షూలో తప్పనిసరిగా సిలికాన్ హీల్ ప్యాడ్స్ ఉండాలి. మీరు ట్రైనింగ్ అయి ఉండాలి. తర్వాత వార్మప్ ఎక్సర్సైజెస్ బిఫోర్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అనేవి చాలా అవసరం. తర్వాత ఈ జర్కీ మూమెంట్ రావటం అనేది యూజువల్గా మీరు ట్విస్ట్ చేస్తున్నప్పుడు అంటే నించొని కాలు ట్విస్ట్ చేయటం అనేది జరిగినప్పుడు ఇట్లా జరుగుతుంది అనమాట. అది లిగమెంట్ అంటే టేర్ అయినప్పుడు ఇలా మీకు ఆ సౌండ్ అనేది రావటం అనేది జరుగుతుంది. మీరు డాక్టర్ గారు చెప్పినట్లు ఎంఆర్ఐ తప్పనిసరిగా చేయించుకోవాలి సార్. ఈ ఎంఆర్ఐ చేయించుకుంటే మనకి ఈ మెనిస్కస్ అనేది టేర్ అయిందా, ఏసీఎల్ అనేది టేర్ అయిందా అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మెనిస్కస్, మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్, లేటరల్ కొల్లేటరల్ లిగమెంట్ ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఈ లిగమెంట్స్ టేర్ అవుతుంటాయి ఒక్కొక్కసారి. ఈ లిగమెంట్స్ ఏమైనా టేర్ అయినాయా అనేది మనకి ఎంఆర్ఐలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎక్స్రేలో మనకి క్లియర్ పిక్చర్ ఉండదు అన్లెస్ దానిలో మనకి ఫ్రాక్చర్ ఏదైనా చిన్న లిగమెంట్తో పాటు దాని పక్కన ఉన్న బోన్ కూడా ఎవల్స్ అయితే తప్పించి మనకి ఎక్స్రేలో క్లియర్ పిక్చర్ తెలియదు అనమాట. సో ఎంఆర్ఐలో మనకి క్లియర్గా ఈ లిగమెంట్ ఇంజరీస్ అన్నీ తెలుస్తుంటాయి. మీ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి మీరు ఎంఆర్ఐ చాలా అవసరం. ఎంఆర్ఐ ఫైండింగ్స్ని బట్టి సపోజ్ మీకు ఎంఆర్ఐలో లిగమెంట్ ఇంజరీ సిగ్నిఫికెంట్గా ఉండి కంప్లీట్ టేర్ ఉండి టోటల్ కంప్లీట్ టేర్ ఉంటే ఆ లిగమెంట్ని రీకన్స్ట్రక్షన్ చేయించుకోవటం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ లిగమెంట్స్ అనేవి కార్టిలేజ్ ప్రొటెక్షన్కి దేవుడు ఇచ్చిన లిగమెంట్స్ అనమాట. ఈ లిగమెంట్స్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయించుకుంటే మీ కార్టిలేజ్ చాలా వయబుల్గా చాలా రోజులు ఉంటుందన్నమాట. కాబట్టి ఎంఆర్ఐ చేయించుకొని ఆర్థోపెడిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకోవటం చాలా అవసరం మీకు. డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. మార్నింగ్ లేవగానే పని చేసుకోలేకపోతున్నాను. చాలా కండరాలు పట్టేసినట్టు ఉంటుంది. 3 అవర్స్ వరకు కంటిన్యూగా నొప్పి స్టార్ట్ అవుతుంది. జాయింట్స్లో చాలా పెయిన్గా ఉంటుంది. దీనికల్ల కారణాలు ఏంటో చెప్పగలుగుతారా? మీరు మార్నింగ్ లేవగానే 3 అవర్స్ వరకు ఏ పని చేసుకోలేకపోతున్నాను, జాయింట్ స్టిఫ్నెస్ ఉంది, చాలా అవస్థపడుతున్నాను అంటున్నారు. ఇది టిపికల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అది లేడీస్కే వస్తుంది. 98% ఆఫ్ ద లేడీ పాపులేషన్లోనే ఉంటుందన్నమాట ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఇది మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం అన్నమాట. కాబట్టి మీరు దగ్గరున్న ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీ జాయింట్స్ని ఒకసారి చూపించుకోవాలి. ఏదైనా జాయింట్ స్వెల్లింగ్ ఉందా, రెడ్నెస్ ఏమన్నా ఉందా, జాయింట్ డిఫార్మిటీస్ ఏమన్నా జరుగుతున్నాయా అనేది చూపించుకోవాలి. చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్, ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం అన్నమాట. దానికి క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అనేది ఒకటి ఉంటుంది.
ఆ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్లో మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ మోర్ దెన్ 20 ఉంటే, మోర్ దెన్ 20 అంటే 20 కంటే యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మీకు ఆ డిసీజ్ ఉంటే యూజువల్గా అది 50 కంటే ఎక్కువే ఉంటుంది, అంటే 50 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అలా మోర్ దెన్ 50 ఉన్నా 60 ఉన్నా మీరు వెంటనే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం అన్నమాట. ఆ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే హెచ్సిక్యూఎస్ అనే ఒక డ్రగ్, లెఫ్రా అనే ఒక డ్రగ్, అంటే లెఫనమైడ్ అనే ఒక డ్రగ్, ఇలాంటివి కొన్ని డ్రగ్స్ పెడతామన్నమాట. ఫోలిట్రెక్స్, మెథోట్రెక్సైట్ అన్నమాట, ఇలాంటి డ్రగ్స్. దాంతోపాటు బోస్విలియా అనే డ్రగ్ చాలా బాగా మీకు జాయింట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ బోస్విలియా, కొల్లాజెన్ పెప్టైడ్స్, లెఫనమైడ్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇలాంటి డ్రగ్స్ కొన్ని పెడతాము. దాంతో ఈ సల్ఫాసాలజిన్ కూడా కొంతమందికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ డ్రగ్స్ తోటి మీకు ఈ స్టిఫ్నెస్ అంతా పోతుంది, శుభ్రంగా మీరు బాగా పనిచేసుకోగలరు. ఈ డ్రగ్స్ తోటి మీరు కొంచెం కాల్షియం అంటే కాల్షియం సప్లిమెంటేషన్ కూడా చేసుకోవాలి. తర్వాత బి కాంప్లెక్స్ సప్లిమెంటేషన్ కూడా చేసుకోవాలన్నమాట. చేసుకొని కొన్ని ఆయింట్మెంట్ అప్లికేషన్స్, నెప్రోసిన్ అని కొన్ని ట్యాబ్లెట్స్ పెడతాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా కొన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్లేరింగ్ అంటే కొంచెం ఫ్లేరప్ కండిషన్స్ అనమాట, బాగా సివియర్గా వస్తుంది కొంతమందికి. జాయింట్స్ అన్నీ స్వెల్ అయిపోయి అస్సలు అంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళు బాత్రూమ్ కూడా వెళ్ళలేరు అనమాట. అలాంటి కండిషన్స్ ఎలా వస్తాయంటే నవంబర్, డిసెంబర్, జనవరి వింటర్ సీజన్స్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ వింటర్ సీజన్స్లో అట్లా ఎక్యూట్ కండిషన్స్లో కొంత షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టీరాయిడ్స్ కూడా పెట్టవలసి వస్తుంది. అలాంటప్పుడు మీకు స్టీరాయిడ్స్ కూడా అవసరం అవుతుంది. సో మీరు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక టెస్ట్ చేయించుకోండి, డ్రగ్స్ తీసుకోండి, యూ విల్ బీ ఆల్ రైట్. డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. కాళ్ళు కింద పెట్టలేకపోతున్నాను, చాలా నొప్పితో బాధపడుతున్నాను, గోడలు పట్టుకొని నడుస్తున్నాను. దీనికి పరిష్కారం చెప్పగలరు? దీన్ని ప్లాంటార్ ఫేషైటిస్ అంటారండి. పొద్దున్న మీరు మార్నింగ్ లేవగానే కాలు కింద పెట్టలేకపోవటము, గోడలు పట్టుకొని నడవటము, కొంత దూరం వరకు మీరు అసలు కాలు కింద పెట్టలేకపోవటం అనేది ప్లాంటార్ ఫేషైటిస్ అన్నమాట. దీన్ని మీరు చేయవలసింది ఏంటంటే మెత్తని చెప్పులు వేసుకోవాలి. ఆ మెత్తని చెప్పుల్లో కూడా మీరు కొంచెం హీల్ ఉండాలి. దీన్ని ప్లాంటార్ ఫేషైటిస్ అంటారు. ఎక్కువగా ఆయింట్మెంట్ రాయటము, స్ట్రెచ్చింగ్ చేసుకోవటం అంటే పాదానికి ఒక క్లాత్ కట్టుకొని గట్టిగా స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెచ్చింగ్. ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్చింగ్ అంటాం అన్నమాట. పాదానికి ఒక క్లాత్ లాగి పట్టుకొని స్ట్రెచ్చింగ్ చేసుకోవటము. తర్వాత ట్యాబ్లెట్స్, కొల్లాజెన్ పెప్టైడ్స్ ఉంటాయి, టెండోఫిట్ ఫోర్ట్ అని, టెండో హీల్ అని, టీ హీల్ అని చాలా కాంప్లైంట్స్ వచ్చినాయి. అలాంటి ట్యాబ్లెట్స్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకోవటము. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవటము. తర్వాత ఈ ఎక్కువగా మసాజ్ చేసుకోవాలి. ఈ ఫేషియా ఎక్కడైతే మీకు బాగా స్టిఫ్గా ఉందో అక్కడ ఆయింట్మెంట్ రాసి మసాజ్ చేసుకొని హాట్ వాటర్లో పెట్టి, హాట్ వాటర్ చల్లారిపోగానే కాలు పైకి తీసి ఒక క్లాత్ తీసుకొని స్ట్రెచ్చింగ్ చేసుకోవాలన్నమాట. రిపీటెడ్ స్ట్రెచ్చింగ్ అండ్ సాఫ్ట్ ఫుట్వేర్, కొంచెం మైల్డ్ హీల్. ఇది ఇంట్లో కూడా మీరు సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఇంజెక్షన్ తీసుకోవాలన్నమాట, స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే దెన్ సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. అంతవరకు యూజువల్గా వెళ్ళరు, కాకపోతే ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఆ ఇంజెక్షన్స్ కూడా ఒక 4 ఇంజెక్షన్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. ప్లాంటార్ ఫేషైటిస్ కొంచెం ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది, భయపడక్కర్లేదు. డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నాను. డాక్టర్ గారిని సంప్రదిస్తే సర్జరీ చేయమని చెప్పారు. సర్జరీ కాకుండా ఇంకేమైనా పరిష్కారం ఉందా? మీకు 60 సంవత్సరాలు వచ్చినాయి, మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, ఏ పని చేసుకోలేకపోతున్నాను అంటున్నారు కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకున్నారు, డాక్టర్ గారు సర్జరీ అన్నారు కాబట్టి మీరు అసలు ఏ పని చేసుకోలేనప్పుడు, మీ ఫంక్షనల్ డిజబిలిటీ అంటారు దీన్ని, ఏ పని చేసుకోలేనప్పుడు సర్జరీకి ప్రొసీడ్ అయిపోవటమే బెటరు. ఎందుకంటే 60 సంవత్సరాలు అనేది చిన్న వయసు కాదు, ఇటు మరీ పెద్ద వయసు కాదు, చేయించుకోవటమే బెటరు. ఏ డాక్టర్ను కమర్షియల్గా ఆలోచించరు, మీ మంచి కోసమే చెప్తారు.
పేషెంట్స్లో 2 రకాలు ఉంటారు. 60 సంవత్సరాలు అంటే ఇప్పుడే చేయించుకోమంటారా డాక్టర్ గారు, ఇది చిన్న వయసు అంటారు. కొంతమంది పేషెంట్స్ అయ్యో ఇంత వయసులో పెద్ద వయసు అయిపోయింది కదండి ఇప్పుడే చేయించుకోమంటారు అంటారు. అలా ఏం కాదండి. 77 ఇయర్స్ 75 ఇయర్స్ దాకా మీరు కూర్చోకూడదు. అంత వయసు వచ్చేదాకా వెయిట్ చేయొద్దని చెప్తాం అన్నమాట. అప్పుడు కార్డియక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. మరీ 60 ఇయర్స్ కంటే తక్కువలో కూడా చేయించుకోవద్దు అని చెప్తాము. కొద్ది రోజులు కొన్ని లూబ్రికెంట్స్ ఉంటాయి, ఎంతో మంచి లూబ్రికెంట్స్, ఆ లూబ్రికెంట్స్ వాడుకోవచ్చు. 60 ఇయర్స్ ఈజ్ ద బెస్ట్ ఏజ్ ఫర్ అంటే రీప్లేస్మెంట్ చేసుకోవటానికి. ఒక డాక్టర్ గారు రీప్లేస్మెంట్ చేసుకోండి అన్నారు అంటే యూజువల్గా 4th స్టేజ్ దాటిన తర్వాతే చెప్తాము ఎవరికైనాను. మీరు డాక్టర్ గారు చెప్పిన తర్వాత మీరు ఆయన సలహా ఫాలో అవటమే బెటరు. సో చూశారు కదండి డాక్టర్ యొక్క సమాధానం. మరి ఇంకేమైనా ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ తరపున డాక్టర్ గారిని నేను అడుగుతాను. సో మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.